వెల్కమ్ బ్యాక్ టు జూ. ఈ దమ్ముంటే అప్పు సిరీస్ ఎపిసోడ్ 3 కి స్వాగతం. అండ్ ఈ రోజు మనం సన్మానం చేయబోయే వ్యక్తి పేరు ప్రకాష్ రాజ్. రారా గజ్జుకుక్కద్దా. ప్రకాష్ రాజ్ గారు రీసెంట్లీ మళ్ళీ న్యూస్ లోకి అయితే ఎక్కేశారు. ఈసారి మనం పూజించే రాముణ్ణి రామాయణాన్ని మొత్తం ట్విస్ట్ చేసి ఒక స్టేజ్ మీద చాలా నీచంగా మాట్లాడారు. దాని గురించి మనం మాట్లాడదాం. బట్ మన గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడే ముందు మనం హల్వరాజ్ గురించి మాట్లాడుకుందాం. హల్వరాజ్ అంటే రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక బుక్ రాయడం స్టార్ట్ చేశాడు. ఆ బుక్ పేరు 7 సేవలు ఏరి సచ్చినాడు. సో ఆ బుక్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ పేరే హల్వా యాంటోనీ రాజ్. ముద్దుగా అందరూ అతన్ని హల్వరాజ్ అని పిలుస్తారు. సో ఆ బుక్ లో చెప్పబడిన కథలోకి వెళ్తే ఈ హల్వా యాంటోనీ రాజ్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడతాడు. ఈ హల్వరాజ్ గారికి చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువ దొరదుండేది. ఎప్పుడు కూడా అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరినీ ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఒకసారి వాళ్ళ నాన్నగారికి దొరికేశాడు. ఆయన ఈ హల్వా గారిని చూసి వాళ్ళ అమ్మగారి ముందే ఈ హల్వాని ఏమన్నారంటే, వాడి ముఖం చూడండి ఎలా ఉందో, పెద్ద బద్ధకం, మోసం, నికృష్టం. ఇలా వాళ్ళ నాన్నగారు ప్రేమగా అనేసరికి ఆయనకి ఫస్ట్ చాలా కోపం వచ్చేసింది. కానీ వాళ్ళ నాన్నగారు అన్న మాటల్లో ఒక సత్యం కనబడింది కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మనిషి ఊర్లోనే మిగిలిపోకూడదని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు. అక్కడ ఆయన నటనతో అందరినీ ఆకట్టుకుని పెద్ద స్టార్ అయ్యి ఒక గొప్ప మార్కెట్ సృష్టించాడు. అలా తను యాక్ట్ చేస్తూనే పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా అతనికి సంబంధం లేని వాటిలో కూడా వేలు పెడుతూ ఏంట్రా ఇది అని అడిగితే జస్ట్ కెలికింగ్ అనేవాడు. ఈ హల్వాకి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆవిడ పేరు గౌరీ. ఆమె స్వతహాగా చాలా మంచి వ్యక్తి. కానీ ఈ చెత్త హల్వా యాంటోనీ గారితో తిరగడం వల్ల ఆమె మనసు కరప్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఆమెకు హిందువులన్నా అలాగే సనాతన ధర్మం అన్న అసహ్యం వచ్చేలాగా ఈ హల్వా గాడు ఆమెను తయారు చేశాడు. ఇతను ఎందుకు ఆమెను ఇలా చేశాడు అంటే తెలిసిందేగా, ఈ హల్వరాజ్ వచ్చింది ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి. సో అన్య మతస్థులంటే ఆయనకు ఒక చిన్న చూపు ఉండేది. అందరికీ అలా ఉండాలని రూల్ లేదు, కానీ వీడికి మాత్రం ఎందుకో గానీ ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. ఈ హల్వాగాడు అందుకే సనాతన ధర్మం మీద విషం కక్కుతూ ఉండేవాడు. అండ్ దీనికోసం తన ఫేమ్ ని కూడా వాడుకునేవాడు. ఇదిలా ఉండగా గౌరీ గారు ఈ జఫా హల్వా గారితో తిరుగుతూ వాడి చెత్త ఐడియాలజీని ఎక్కించుకున్నారు. సో ఈవిడ కూడా ధర్మం మీద నెగిటివిటీని పెంచేసుకుని దాన్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ ప్రాసెస్ లో ఏమైందంటే స్లోగా ఆ క్వశ్చన్స్ కాస్త క్రిటిసిజం గా మారింది. అండ్ ఆ క్రిటిసిజం మళ్ళీ సార్కాజం గా మారింది. అండ్ ఆ సార్కాజం అందరికీ హేట్ లా కనిపించడం స్టార్ట్ అయింది. అండ్ ఇది చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. సో అలా ఒక రోజు గౌరీ లైఫ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అంటే అన్నోన్ మెన్ ఆవిడపై దాడి చేశారు. అండ్ అన్ఫార్చునేట్లీ పాపం ఆమె తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది మన హల్వా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం హల్వా గడి మైండ్ కరప్ట్ అయిపోయింది. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఇంకా హల్వరాజ్ హల్వా 2.0 వల్ల మారిపోయాడు. ఇదివరకు చాలా ఇండైరెక్ట్ గా సెటిల్ గా సిస్టమ్ ని ధర్మాన్ని క్వశ్చన్ చేసే ఇతను ఈసారి డైరెక్ట్ అయిపోయి ఇన్సల్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాడు. ఫ్రెండ్ ని కోల్పోయాక ఇదొక న్యాచురల్ రియాక్షన్ అయినప్పటికీ ఇలాంటి ఒక పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఇలా నెగిటివ్ గా మారిపోవడం అనేది సొసైటీకి చాలా డేంజరస్. అండ్ ఇతన్ని అదే టైంలో మన దేశాన్ని నాశనం చేద్దాం అనుకునే కొన్ని ఫోర్సెస్ వాడుకోవడం స్టార్ట్ చేశాయి. అంటే ధర్మం మీద ఉన్న హేట్ కాస్త దేశం మీదకి కూడా షిఫ్ట్ అయిపోయింది. సో అప్పటి నుండి ఈ నీతి లేని కుక్కైన హల్వరాజ్ గాడు ఎన్నో నీచమైన పనులు చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ నేను చెప్పిన ఆ బుక్ ఇంకా నా ఫ్రెండ్ రాస్తూనే ఉన్నాడు కాబట్టి కొన్ని ట్విస్ట్ ఇంకా రివీల్ చేయట్లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యారెక్టర్ ఎవరికి దగ్గరగా ఉందో చూసే చిలిపి జనాలు కామెంట్ చేయండి. త్వరగా చేసేయండి, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ చెప్తున్నా, నేనైతే నిజంగా నా ఫ్రెండ్ రాస్తున్న ఒక బుక్ లో ఉన్న క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పా. అండ్ రియల్ లైఫ్ రిజెంబ్లెన్సెస్ ఏమైనా కనబడితే అది ఖచ్చితంగా కోఇన్సిడెన్సే కానీ ఏ రియల్ పర్సన్ ఉద్దేశించి కాదు. కాబట్టి ఈ జఫా హల్వా యాంటోనీ రాజ్ గురించి ప్రస్తుతానికి పక్కన పెట్టి పూజ్యులు గౌరవనీయులైన మన ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజ్ గారు సినిమాలో పెర్ఫార్మెన్స్ ఇస్తారండి, టాప్ నాచ్. సో ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి ఆయన సొసైటీ కోసం చేస్తున్న కొన్ని మంచి పనుల గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన ఎంత దయాహృదయుడో తెలుసుకోవాలంటే మీరు ఉమర్ ఖలీద్ అనే ఒక ముద్దొచ్చే మన గవర్నమెంట్ జైల్లో పెట్టిన ఒక చిన్న కుట్ర చేసిన క్యూట్ లిటిల్ బాయ్ గురించి చెప్పాలి. ఇతని పేరు ఉమర్ ఖలీద్. 2020 ఢిల్లీ రైట్స్ గురించి మీరు విన్నారు కదా. సిఏఏ ప్రొటెస్ట్ జరిగాయి కదా. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అసలు ఏంటి యాక్ట్ అంటే, ఎవరైతే బయట కంట్రీస్ నుండి మన ఇండియాకి రెఫ్యూజీస్ లా వస్తారో, ముఖ్యంగా నాన్ ముస్లిం రెఫ్యూజీస్ కి లైక్ హిందూస్, సిక్స్,
బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్ ఇలా వీళ్ళకి మాత్రమే మన ఇండియా సిటిజన్షిప్ ని గ్రాంట్ చేస్తుంది, ఎక్సెప్ట్ ముస్లిమ్స్. ఎందుకు ముస్లిమ్స్ కి ఇవ్వట్లేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ సిఏఏ అనేది వేరే దేశంలో ఉండే మైనారిటీస్ మన దేశానికి రెఫ్యూజీస్ లో వస్తారు కదా, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం కోసం ఇది పెట్టింది. బట్ మనం అర్థం చేసుకోవాలి, మన చుట్టుపక్కన ఉన్న కంట్రీస్ లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ముస్లిం మెజారిటీ ఉన్న కంట్రీస్. కాబట్టి అక్కడ వాళ్ళు మైనారిటీస్ గా ఉండే అవకాశమే లేదు అండ్ వాళ్ళకి మనం ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మన దేశం ఈ డెమోగ్రాఫిక్స్ చూసి ముస్లిమ్స్ కి ఇవ్వడం మానేసింది. అలా అని చెప్పి ఇది మన కంట్రీస్ లో ఉండే ముస్లిమ్స్ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన ఇండియన్ ముస్లిమ్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా బానే ఉంది, మరి ఎందుకు వీళ్ళు ప్రొటెస్ట్ చేశారని అడుగుతారా? అక్కడే కాన్స్పిరసీ అంటే కుట్ర వచ్చింది. మన దేశంలో జరిగిన మేజర్ అటాక్స్ అంటే టెర్రర్ అటాక్స్ ఎవరు చేశారు, ఏ దేశం నుండి వచ్చి చేస్తున్నారు, ఏ మతం పేరు చెప్పి చేస్తున్నారు అనేది నేను ఓపెన్ గా చెప్పక్కర్లేదు. సో ఇవన్నీ ఆపడం కోసం మన దేశం మన సెక్యూరిటీ కోసం ఆ డెసిషన్ తీసుకుంది. కానీ ఇక్కడున్న కొంతమంది జనాలకి అది నచ్చలేదు. బికాస్ బయట వాళ్ళని ఆపేస్తే బయట కంట్రీ మన మీద ఏమీ చేయలేదని, వాళ్ళ ప్లాన్ కూడా వర్క్ అవ్వదన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్ ఈ సిఏఏ ప్రొటెస్ట్ ని కావాలని ఇంజనీర్ చేశారు. అంటే ఇక్కడున్న అమాయక జనాలని ఇది మన దేశంలో ఉన్న గవర్నమెంట్ కావాలని ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి తొక్కడానికి చూస్తుంది అని రెచ్చగొట్టి అందరినీ ఫేక్ ప్రోపగెండాస్ తో, ఫేక్ స్పీచెస్ తో రోడ్లెక్కించి పీస్ఫుల్ గా కాకుండా మొత్తం రచ్చ చేయించారు. అండ్ వీళ్ళు చేయించిన ఈ రచ్చ వల్ల మన దేశానికి 22 కోట్ల నష్టం జరిగింది. ఇందులో స్కూల్స్, హాస్పిటల్స్, వెహికల్స్, హౌసెస్, షాప్స్ ఇలా చాలా వాటిని డ్యామేజ్ చేశారు అండ్ ఇందులో చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. అర్థమవుతుందా ప్రోపగెండా అనేది ఎంత డేంజరస్? ఇదంతా మీకు ర్యాండమ్ గా జరిగిపోయింది అనిపిస్తుందా? దీని గురించి పోలీసులు ఏమంటున్నారంటే, వాళ్ళకి ఈ ఉమర్ ఖలీద్ అలాగే వేరే వాళ్ళు చేసిన స్పీచెస్ అలాగే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్స్ అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ అండ్ కాల్ రికార్డింగ్స్ బట్టి తేల్చింది ఏంటంటే, గ్రౌండ్ లో జరిగిందంతా కూడా స్పాంటేనియస్ కాదు, అది ఒక ప్రీ ప్లాన్డ్ అలాగే కోఆర్డినేటెడ్ గొడవ. ఇది నేను చెప్పట్లేదు, పోలీసులే చెప్తున్నారు. అండ్ ఆ రీజన్ కే ఇతన్ని అండ్ కొంతమందిని అరెస్ట్ చేశారు. అండ్ ఇందులో మన క్యూట్ లిటిల్ బాయ్ అయిన ఉమర్ ఖలీదే ప్రామినెంట్ రోల్ ప్లే చేశాడంట. అంటే తన స్పీచెస్ తో జనాల్ని వేడెక్కించి సీక్రెట్ మీటింగ్స్ పెట్టి ఒక కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయినందుకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేశారు. అండ్ అతనికి అగేన్స్ట్ గా దొరికిన ప్రూఫ్స్ బట్టి అతనికి బెయిల్ రావడం కూడా ఇంపాసిబుల్. కేస్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా వాళ్ళు మళ్ళీ బెయిల్ కోసం ట్రై చేసినా అది రిజెక్ట్ చేసింది కోర్టు. బానే ఉంది రైట్, పట్టుకున్నారు, చట్టం ప్రకారం శిక్ష వేశారు. బట్ ఇక్కడే పడుకున్న పద్మనాభ సింహ లేచాడు. మన అతి మంచి వ్యక్తి అయిన ప్రకాష్ రాజ్ గారు ఉమర్ ఖలీద్ ని పొగుడుతూ ఆయన్ని రిలీజ్ చేయాలని కోరారు. టెర్రరిస్టులు మంచోళ్ళరా, టెర్రరిస్టులు అంటేనే మంచోళ్ళు. ఎంత మంచివారండి, అందరికీ ఉంటదండి ఆ మంచితనం. ఇలాంటి ఒక గొప్ప అభ్యుదయ భావాలున్న వ్యక్తి పాకిస్తాన్ లో వెతికినా కనబడ్డు. చెడు చేసినా సరే అది గొప్ప పని అని భావించే మంచి వ్యక్తి మన ప్రకాష్ రాజ్ గారి మంచితనం ఎంత ఎక్స్టెంట్ ఉంటుందంటే, పోతే పోనివ్వండి దేశం ఏమైతే ఏంటి, మా ప్రకాష్ రాజ్ గారు ఎవరు మంచోళ్ళని చెప్తే వాళ్ళే మంచోళ్ళు. ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా ఈయన అన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచోళ్ళు అవ్వాల్సిందే. సో ఇంకా డీప్ గా వెళ్తే నాకు మన ప్రకాష్ రాజ్ గారి గురించి ఉన్న కొన్ని కనెక్షన్స్ కూడా బయటకు పడినాయి. బట్ వాటికి స్ట్రాంగ్ ప్రూఫ్స్ నా దగ్గర ఇంకా దొరకలేదు, వాటి కోసమే వెయిట్ చేస్తున్నాను. అందుకే నేను తొందరపడి ఒక కోయిలు ముందే కూసింది అన్నట్టు ఇప్పుడు వాటిని చెప్పానంటే ఈ జూమ్డ్ వినే ఛానల్ ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోతుంది. కాకపోతే ఒకటి, నా దగ్గర ఉన్న విషయాలని ఎల్కేజీ పిల్లోడు చూసినా చెప్పేస్తాడు ఇందులో చాలా తేడాగా ఉంది, ఖచ్చితంగా ఇన్ని లోపలేసేయాలని. బట్ అలా చేయలేము, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్. కాబట్టి నేను వచ్చే వీడియోస్ లో నా ఫ్రెండ్ రాసిన బుక్, అదే ఏడు సేవలు ఎర్ర సచ్చినాడు అనే బుక్ ఉంది కదా, అందులో ఉన్న హల్వరాజు గారి డీప్ కనెక్షన్స్ అండ్ యాక్టివిటీస్ గురించి చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మనం ఇలాంటి విషయాలు ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు, వాళ్ళలాగే మనం కూడా ఆచి తూచి అడుగేయాలి. ఇది నేను ప్రకాష్ రాజ్ గారి దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి నా మాటల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడతో ఆపుతున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ కెలికింగ్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి మీరు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తేనే నేను నా టీం ఇంకా డబుల్ ఉత్సాహంతో పనిచేస్తాం. అర్థమైంది కదా? సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.